ఇందు మూలముగా మీ అందరికీ తెలియజేయుట ఏమనగా, గాలి రాయన్న మరియమ్మ గార్ల ఏకైక పుత్రిక జ్ఞానమ్మ తన 15వ వయసులో తాటిపత్రి ఇన్నయ్య గారిని వివాహమాడనున్నారు. ఈ మంగళఘట్టం మీ అందరి సమక్షంలో జరగనుంది. పెళ్లి చేసుకోబోయే తాటిపత్రి ఇన్నయ్య గారు ఎవరు? తాటిపత్రి ఇన్నయ్య గారు హైందవ తల్లిదండ్రుల కుమారుడైనప్పటికీ తన 7వ ఏట తన తల్లితో కలిసి క్రైస్తవ మతం స్వీకరించారు. ఆ తర్వాత 12 సంవత్సరాలు పాండిచ్చేరి సెమినరీలో విద్యనభ్యసించి గురు తర్ఫీదును పొందారు. అతని జీవన గమ్యం గురువుగా అభిషేకించబడటమేనని భావించిన దైవ ప్రణాళిక ఆయనను మరొక గొప్ప విధానానికి సిద్ధం చేసింది. ఇన్నయ్య గారు ఫిరంగిపురం విచారణలో ఉపదేశిగా సేవ చేయమని పాండిచ్చేరి నుంచి ఆహ్వానించబడ్డారు. ఇన్నయ్య గారు పలు భాషా ప్రావీణ్యం కలిగి విదేశీ గురువులతో స్నేహ సంబంధాలు మలచి అనేక పుస్తకాలను తెలుగు భాషలోకి తర్జుమా చేశారు తెలుసా? ఆయన జ్ఞాన సంపద, అభిరుచులు, విచారణ గురువులపై వాటి ప్రభావం ఎంతో గొప్పది. ఇన్నయ్య గారి లక్షణాలు, నైపుణ్యాలు గాలి రాయన్న గారిని ఆకట్టుకున్నాయి. అందుకే ఇన్నయ్య గారిని జ్ఞానమ్మకు వరునిగా ఎంచుకోవడం దైవ కార్యమే అనిపిస్తుంది. అబ్బా, ఇన్నయ్య గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ప్రియ దైవజనులారా, మా మద్రాస్ పునీత్ అన్నమ్మగారి సభస్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞత బలి పూజ చేయటానికి సంకల్పించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు పరిచయ భాగం నుంచి ప్రారంభిస్తున్నాం. కృపతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థిద్దాం. దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులు అందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు వట్టి సుజయ్ రెడ్డి, వట్టి సుదీప్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి వట్టి కవిత, వట్టి జోసెఫ్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కొండూరు భాస్కర్రావు, వెంకటలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుమారుడు కుమార్తెల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనవళ్ళు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కలకోటి రూప, సత్యనారాయణ, మనోజ్ కుమార్, పావని, మండల తనూజ, అచ్యుత్, పద్దం మోహిని, ధర్మారావు, శ్రీహర్ష, చైతన్య యశ్వంత్, కొండూరు కృష్ణమోహన్, వెంకట పద్మావతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తచ్చూరు విచారణ తుమ్మా జ్యోతి పుట్టినరోజు సందర్భంగా దేవాది దేవుడు ఇంతవరకు తనకు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి వేడుదల ద్వారా మంచి భవిష్యత్తును దయచేయమని వారి అమ్మ, నాన్న మరియు చెల్లి అందరినీ కూడా దేవుడు దీవించాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ శారదారెడ్డి, లూర్దు అభిలాష్ కుటుంబంలో తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరిగిన మేలులకు కృతజ్ఞతగాను మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరులో ఉంటున్న శ్రీమతి లీమా లారెన్స్ మరియు అమెరికాలో ఉంటున్న వారి పెద్ద కుమారుడు, ఆస్ట్రేలియాలో ఉంటున్న చిన్న కుమారుని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి త్వరలోనే ధన్యత పట్టం రావాలని మరియు దేవుడి ఈ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సిస్టర్ రోసీనా SSAM పుట్టినరోజు సందర్భంగా దేవుడు మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మంచి ఆయురారోగ్యములు దయచేసినందులకు కృతజ్ఞతగాను రానున్న రోజుల్లో వారిని ఆయురారోగ్యములతో, శాంతి సమాధానాలతో ఆశీర్వదించాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ కె అజయ్ కుమార్, నిర్మల కుటుంబంలో జ్ఞానమ్మ గారి విడుదల ద్వారా కుటుంబంలో పొందిన మేలులకు కృతజ్ఞతగాను దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారికి ధన్యత పట్టం త్వరలో రావాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ కీర్తిశేషులు పోలిశెట్టి బాలస్వామి, బాలసుందర్రావు గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, నిహాల్, శాంతిప్రియ, పునీత్, నలమరి ఎన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థులకు మంచి ఆయురారోగ్యములు దయచేయమని, శివకుమార్ చేయు ప్రతి పనిలో దేవుని కృప తోడుండాలని, ఈరోజు కారు కొంటుండగా దానిని దీవించి ఎల్లవేళలా రాకపోకల యందు క్షేమాన్ని దయచేయమని, వీరి కుటుంబాన్ని దీవించమని దేవాది దేవుని వందనాలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానము దేవుని నుండి జన్మించినటువంటి దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నటువంటి అనుగ్రహము. దైవ వాక్కు ద్వారా మన యొక్క జీవితములో ప్రవేశించి దేవుని యొక్క ఆజ్ఞలలో, చట్టములలో మనలను ఏర్పాటు చేసి
మనము నిజమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారుగా అనగా దేవుని బిడ్డలుగా రూపొందించుటలో దేవుని యొక్క ఏర్పాటు ఈ విధంగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఈనాటి మొదటి పట్టణంలో వినబోతూ ఉన్నాం, ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. క్రైస్తవ బిడ్డలుగా ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనము దేవుని యొక్క జ్ఞానములో మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ద్వారా దేవుని యొక్క అనుగ్రహము మన యొక్క జీవితములో విశ్వాసము అనగా దైవ రక్షణ అనునటువంటి పుణ్య ఫలములను మనము పొందుటకు సహకరిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని ఈనాటి సువిశేషంలో మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనము దైవ సేవకురాలైన తాటిపత్రి జ్ఞానమ్మ గారిని ప్రత్యేకముగా స్మరిస్తూ ఆమె పునీత పట్టము కొరకు ప్రార్థన చేస్తూ ఆమె తన యొక్క జీవితంలో దేవుని వాక్కుపై ఆధారపడినటువంటి జీవిత విధానాన్ని ప్రత్యేకముగా స్మరిస్తూ ఆమె యొక్క దేవుని వాక్కుపై ఆధారపడినటువంటి ఆమె జీవిత విధానము ఈనాటి అనేక మంది దైవాంకితులకు ఒక మార్గదర్శకముగా ఏర్పడినటువంటి విషయాన్ని మనము గుర్తిస్తూ దేవుడు ఆమెలో ప్రసాదించినటువంటి ఈ అనుగ్రహమునకు వందనములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ఆమె పునీత పట్టము కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా దేవుని యొక్క జ్ఞానము మనలో నింపబడి దైవ మార్గములో మనందరము కూడా జీవించాలని ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైనని మననము చేయుచు మా మాటలలోనూ చేతలందును నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృపచూపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువునొద్దకు రెండు, మీ దోషములను తొలగించుకొనుడు. మొదటి పట్టణము. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనం నుంచి 27వ వచనం వరకు. నరుల కార్యములను ప్రభువు నిత్యము గమనించుచూనే ఉండును. వారి చేయిదములు ఆయనకు పట్టపగులు వలె కనిపించును. నరుల పాపములు ఆయనకు కనిపింపకుండా ఉండవు. ఆయన వానిని స్పష్టముగా చూచుచుండును. ప్రభువు మంచివాడు, తాను చేసిన ప్రాణులను బాగుగా ఎరిగినవాడు. ఆయన వానిని కరుణతో చూచునే గాని చేయి విడువడు. నరుడు పేదలకు చేసిన దాన ధర్మములను ప్రభువు తన అంగుళీయము వలె విలువతో చూచును. నరుడు పేదల పట్ల చూపు కరుణను ప్రభువు తన కంటి పాపను వలె మన్ననతో చూచును.
ప్రభువు కట్టకడాన దుష్టులకు తీర్పు చెప్పి శిక్ష విధించును. వారు తమ చేయిదములకు తగిన ప్రతిఫలమును అనుభవింతురు. కానీ ఆయన పశ్చాత్తాపపడు వారిని తన చెంతకు చేర్చుకొనును. నిరాశ చెందు వారికి ఆశ కల్పించును. మీ పాపములను విడనాడి ప్రభువునద్దకు రండు. ఆయన ఎదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు. పాపక్రియల నుండి వైదొలగి మహోన్నతుని వద్దకు మరలిరండు. దుష్టత్వమును పూర్తిగా విడనాడుడు. బ్రతికియున్న వారు మహోన్నతుని కీర్తింపనిచో మృతలోకమున ఆయన్నెవరు స్తుతింతురు? ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ పుణ్యపురుషులు ప్రభువునందు ఆనందించి సంతసిల్లుదురుగాక. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. అందరూ పుణ్యపురుషులు ప్రభువునందు ఆనందించి సంతసిల్లుదురుగాక. అప్పుడు నేను నా పాపములను ఒప్పుకొంటిని, నా అపరాధమును దాచనైతిని. నేను ప్రభువునెదుట నా తప్పిదమును ఒప్పుకొందును, నా దోషములను మన్నించితివి. అందరూ పుణ్యపురుషులు ప్రభువునందు ఆనందించి సంతసిల్లుదురుగాక. కనుక నీ భక్తులెల్లరూ ఆపదలలో నీకు ప్రార్థన చేయవలెను. అప్పుడు జలప్రవాహములు పొంగి వచ్చినను వారిని తాకజాలవు. అందరూ పుణ్యపురుషులు ప్రభువునందు ఆనందించి సంతసిల్లుదురుగాక. నేను తలదాచుకొను చోటు నీవే, నన్ను ఆపద నుండి కాపాడువాడవు నీవే. నీవు నన్ను రక్షింతువు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. అందరూ పుణ్యపురుషులు ప్రభువునందు ఆనందించి సంతసిల్లుదురుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆ కాలములో యేసు పయనమై పోవుచుండా మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేనేమి చేయవలయును అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా,
అని నన్ను ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరునూ కాదు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు గదా. నరహత్య చేయకుము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అసత్యమాడకుము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనన్నిటినీ పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక ధన సంపద కలవాడుగుటచే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము! ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే వంటే సూదె బెజ్జములో దూరిపోవుట సులభతరము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనములో జ్ఞాన గ్రంథము నుండి మనము చదువుకున్నటువంటి దైవ గ్రంథ పఠనములో దేవుని యొక్క అనుగ్రహము ఎవరిపై ఉంటూ ఉన్నది, దేవుని యొక్క కృప ఎవరు తమ యొక్క జీవితములో నిండి ఉండగలరు అనున్నటువంటి విషయాన్ని మనకు స్పష్టము చేస్తూ ఉన్నది. అనగా దేవుని యొక్క కృప అనుగ్రహములో ఎవరు ఎదగగలరు, ఎవరు తమ యొక్క జీవితాన్ని ఫలింపచేసుకొనగలరు అనున్నటువంటి వాస్తవము ఇక్కడ తేటతెల్లము చేయబడుతూ ఉన్నది. మనము ఈనాడు స్మరించుకుంటూ ఉన్నటువంటి ఈ దైవ సేవకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ గారు ఈ లోకములో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా ఏ విధంగా జీవించిందో, ఏ విధంగా తన ద్వారా ఈమె 1900 శతాబ్దములో జీవించినటువంటి పుణ్యవతి అయినప్పటికీ ఈనాటి వరకు ఆమె వలన 2 సభల ద్వారా మఠకన్యల సేవలయందు ఎంతో దేవుని యొక్క కృప ఈ లోకంలో పంచివ్వబడుతూ ఉన్నదో మనము కనులారా చూడగలుగుతూ ఉన్నాం. ఆనాటి పరిస్థితులకు ఆమె ప్రభావితురాలై బాలికలు, ప్రత్యేకముగా స్త్రీలు చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలి అనున్నటువంటి ఆలోచనతో వారికి సంబంధించినటువంటి ఈ జీవిత స్థితి ఏ విధంగా దేవుని యొక్క కృప అనగా దేవుని చిత్త ప్రకారము ఏర్పాటు చేయగలదు అనున్నటువంటి విషయాన్ని ఆమె ఆత్మ ప్రేరణ ద్వారా, ఇది చదువు సంధ్యల ద్వారానే సాధ్యము అనున్నటువంటి ఆలోచనతో పునీత క్లేర్ గారి పేరిట ఒక పాఠశాలను స్థాపించింది కిలచెరి అనే ప్రాంతములో. ఆనాటి నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క పరిచర్య 2 సభల ద్వారా ఈనాడు కూడా కొనసాగించబడుతున్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే రకమైనటువంటి పుణ్య జీవితము, ఇదే రకమైనటువంటి దేవుని కృపతో నింపబడినటువంటి జీవితమునకు క్రీస్తు ప్రభు స్వయముగా ఒక వ్యక్తిని ఆహ్వానిస్తూ ఉన్నారు.
ఈనాటి సువిశేషములో. వాస్తవానికి ఈ వ్యక్తే ప్రభువు దగ్గరకు పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. ప్రభు తన యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నటువంటి సమయములో ఈ వ్యక్తి తనకు తానుగా స్వయముగా ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందుటకు నేను చేయవలసినటువంటిది ఏమిటి అనున్నటువంటి ఆలోచనతో అతడు ప్రభుని ప్రశ్నించినప్పుడు, ఇదిగో ఆజ్ఞలను పాటించండి. ఎందుకనగా ఈ ఆజ్ఞలందరి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు ఈ లోకములో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతూ ఉన్నది. మనము మన యొక్క జీవితములో సమస్యలో, బాధలో, వేదనలో మనము అటు ఇటు చూస్తూ ఉంటూ ఉన్నాము. కానీ చాలాసార్లు దేవుని యొక్క వాక్కునందు మన యొక్క సమస్యకు సమాధానాన్ని వెదగడానికి ఏమాత్రము ప్రయత్నం చేయము. ఎవరైనా అడగటానికి గురువునో లేకపోతే ఇంకెవరినో, స్నేహితులనో లేక ఇంకెవరినో అడిగి మన యొక్క జీవితాన్ని సరైనటువంటి విధానములు ఏర్పాటు చేసుకోవడానికి, మన యొక్క సమస్య నుండి అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈనాడు ప్రభుని యొక్క వాక్కునందు దేవుని యొక్క చిత్తము నిమగ్నమై ఉన్నది. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క విధానము మనకివ్వబడుతూ ఉన్నది. అందుకే ప్రభు దేవుని యొక్క చట్టము ఏమి చెప్తూ ఉన్నది, నిత్య జీవం పొందడానికి, రక్షణ పొందడానికి దేవుని చిత్తము ఏ విధంగా నీకు ఇవ్వబడుతూ ఉన్నది అని అతనిని ప్రశ్నించినప్పుడు, అతను ఒక మంచి యూదుడుగా, ఇజ్రాయేలుడుగా, దైవశాస్త్రము తెలిసినటువంటి వాడుగా చక్కగా అన్నిటిని కూడా వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా, నరహత్య చేయకుము అని అన్నిటిని కూడా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, అన్నిటిని కూడా పాటిస్తూ ఉన్నాను. అయితే ప్రభు అతని జీవితములో పడుతూ ఉన్నటువంటి కొరత, అతని యొక్క ఆలోచన దైవరాజ్యము పొందుటకు, దేవుని యొక్క జీవము, నిత్య జీవము తన యొక్క జీవితములో స్వీకరించడానికి అతడుకు ఉన్నటువంటి ఒకే ఒక కొరత, అతడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ధన వ్యామోహము అనున్నటువంటి విషయాన్ని గుర్తెరిగి ప్రభు ఈ విషయాన్ని అతనికి తెలియపరుస్తూ ఉన్నాడు. నీకున్నదంతయు కూడా ఇచ్చివేసి నన్ను అనుసరింపుము. ఈ విషయాన్ని వినినప్పుడు ఈ యువకుడు అధిక ధన సంపద గలవాడుగటచే వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో ఈ యొక్క విధానము, ఈ ధనము కలిగినటువంటి యువకుని వలె మన యొక్క విధానములు అనేక సార్లు ప్రభుని వదలి దైవశాస్త్రమును, దైవశాస్త్రములను, దైవ జ్ఞానమును వదలి మన ఆలోచన ప్రకారము ఈ లోకములో మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ద్వారా మనము నిత్య జీవితాన్ని ఏ విధంగా పోగొట్టుకుంటూ ఉన్నామో మన కళ్ళకు ప్రభు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. మనకు తెలియకుండగానే ఈ యొక్క జీవిత విధానమును మనము జీవిస్తూ ఉన్నాం. ప్రభుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాం. గురువులమైనా, కన్యాస్త్రీలమైనా, లేక సామాన్య క్రైస్తవులమైన మన యొక్క జీవితంలో మనము ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలు కానీ, ఆలోచనలు కానీ దైవ చిత్తము బట్టి మన యొక్క జీవితాన్ని కాకుండా మన యొక్క స్వంత ఆలోచన ప్రకారము అనేక సార్లు మనము ఈ లోకములో ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంకా పైపెచ్చు మనము దైవ చిత్తము ఎక్కడ నాకు తెలియపరచబడుతున్నది, ఏ విధంగా నేను దానిని తెలుసుకొనగలను అని ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకే మనము ద్వితీయోపదేశ కాండములు చదువుతూ ఉన్నాం. 30వ అధ్యాయములో నేను నీకు బోధించు శాసనములన్నీ మీకు అందుబాటులో ఉన్నటువంటివి, అనగా దైవ చిత్తము నీకు నాకు అందుబాటులోనే ఉంటూ ఉన్నది. క్రీస్తు ప్రభుని ద్వారా, దైవ వాక్కు ద్వారా
ఆయనను ఆలకించుట ద్వారా మనము అన్నిటిని కూడా మనము అందుబాటులోనికి తెచ్చుకుంటూ ఉన్నాం. అదెక్కడనో ఆకాశమున ఉన్నటువంటిది కాదు. కనుక మేము ఈ శాసనమును, ఈ వాక్కును విని పాటించుటకు ఎవరు ఆకాశమునకు ఎక్కి వెళ్ళగలరు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. నాకెక్కడ దొరుకుతూ ఉన్నది, ఎవరు నాకు చెప్పలేదు. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మోషే ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటిలోనే, మీ హృదయంలోనే ఉన్నది, కనుక ఈ శాసనములను పాటించండి. దీని ద్వారానే జ్ఞానము కలిగినటువంటి బిడ్డలుగా మనము దైవ కృపతో నింపబడి దేవుని యొక్క విశ్వాసములో మన యొక్క జీవితాన్ని సంపూర్ణమైనటువంటి విధానములు ఏర్పాటు చేసుకొనగలము అన్నటువంటి వాస్తవాన్ని ప్రభు మనకు ఈనాడు ఈ సంఘటన ద్వారా వివరిస్తూ ఉన్నాడు. మనము జ్ఞానమ్మ గారి జీవితములో చూస్తూ ఉన్నటువంటిది ఇదే. ఈమె ఒక సామాన్యమైనటువంటి స్త్రీగా తన యొక్క జీవితములో తాను పొందినటువంటి ఆ భక్తి విశ్వాసములో ఆమె నిలకడగా జీవించడం ద్వారా తన భర్తను 20 సంవత్సరముల కాపురము తర్వాత పోగొట్టుకొని తన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా ఆమె దేవుని యొక్క విశ్వాసములో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని యొక్క కృపను తనలో నింపుకొని ఇతరులు పొందడానికి ఆమె ఒక మార్గముగా ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆమె దేవుని యొక్క విశ్వాసమును, దైవ వాక్కును తన యొక్క జీవితములో నింపుకొని ఉండుట ద్వారా ఈ లోకములో అనేక మంది బిడ్డలు, బాలికలు, స్త్రీలు దేవుని యొక్క అనుగ్రహాన్ని ఈ లోకములో పొందడానికి అవకాశమును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ అధిక ధనము కలిగినటువంటి యువకుని వలె మన యొక్క జీవితములో మనకు కలిగినటువంటి విషయములను బట్టి మనము వదిలి వేయకుండా క్రీస్తు ప్రభుని అనుసరణలో మనము జీవించడం ద్వారా సమస్తము దేవునికి సాధ్యమే అనున్నటువంటి విశ్వాసములో జీవించడం ద్వారా మనము దైవ కృపకు పాత్రులమై ఆ కృపను ఈ లోకములో ఇతరులకు పంచిచ్చేటటువంటి ఒక సాధకులుగా మనము ఏర్పాటు చేయబడగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి అనుగ్రహము కోసం, ఇటువంటి విశ్వాస జీవితము కోసం, దేవుని యొక్క అనుసరణను మన యొక్క జీవితములో ఆ వాక్కునందు పొందుట కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, వినయముతో, విధేయతతో, విశ్వాసముతో మేము విన్నవించుకొను ఈ విన్నపములను దయతో, నెనరుతో మాకు ప్రసాదించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్య భావముతో మేము అర్పించునవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపుడని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ ప్రియతమ కుమారుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు ఆయన ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు ప్రభునందు మనకి విశ్వాసము నిత్య జీవితానికి మనందరినీ కూడా సిద్ధము చేయనటువంటి మార్గము. ఆ విశ్వాసములో ఎన్ని కష్టములు, బాధలు, సమస్యలు, వేదనలు వచ్చినా ఆయనను వదిలివేయక, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు మనలను ఎంతగా ప్రభావితము చేసిన ప్రభుని వదిలిపెట్టగా ఆయన అనుసరణలో జీవించి జ్ఞానవంతమైనటువంటి జీవితాన్ని, దైవ కృపను నింపుకున్న జీవితాన్ని మనము పొందుటకు పరలోక ప్రార్థన ద్వారా మనందరము వేడుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడివారు,
గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కాడుబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదించండి. ఈ గాయం లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచినట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివితీర అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.